దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ పునరుత్థాన దినము సాయంత్రమున మరొకసారి ఆరాధించుటకు, ఆయన మాటలు ధ్యానించుటకు ఈ సమయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రములు. ఎందుకంటే సంఘ అభివృద్ధి కొరకై, కుటుంబాల దీవెన కొరకై, దేశ క్షేమము, రాష్ట్ర క్షేమము, అనేకుల రక్షణార్థము కొరకై ఉపవాస ప్రార్థన చేయడం జరుగుతుంది. మరి 50 రోజుల ఉపవాస ప్రార్థన కాబట్టి మాతో కలిసినట్లయితే మీరు, మీ కుటుంబాలు కూడా దేవుడు దీవిస్తాడు. ప్రారంభంగా ప్రియులారా, కల్వరి వసన్న మినిస్ట్రీస్ నిర్వహించినటువంటి ఈ ఆరాధనలు క్రమంగా జరగాలని ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. ఇటు సమయంలో దాసరాలు మరి దైవజనరాలు ఎం శాంతమ్మ గారు ముందుకొచ్చి ప్రార్థనలు నడుపుతుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాము. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరొకసారి నాయన, పునరుత్థాన దిన సాయంత్ర సమయంలో మరొకసారి ఆరాధన జరుపుకోవడానికి సమయం ఇస్తున్నందుకై నీకు స్తోత్రాలు. ముఖ్యంగా నాయన, నా ప్రభువా, ప్రత్యేకంగా నా తండ్రి, ఈ దినం జ్ఞాపకం చేసుకోండి. నీ దాసుడు నా ప్రభువా, మరి నా తండ్రి సంఘ అభివృద్ధి కొరకై, మరి దేశ రక్షణ కొరకై, కుటుంబాల క్షేమము కొరకై, మరి నా ప్రభువా 50 రోజులు ఉపవాస గడపడానికి నా ప్రభువా, మరి ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఈ యొక్క ఆరాధనలో ఎవరైనా పాల్గొన్నట్లయితే వారిని నడిపించండి, ఇచ్చి ఆరాధనను దీవించండి. ఇది మొదటి నుంచి ఆఖరి వరకు వాక్యోపదేశంలోనూ నీవుండి నడిపించి బలపరిచి కృప చూపించండి. నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ దివ్యనామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రారంభముగా దేవుని మహిమపరచుదాం. మన మధ్యలో బిడ్డలున్నారు, పాడేవాళ్ళు. వారు పాడుతుండగా మనం సహకరించుదాం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనము నిన్నే స్తుతించునయ్యా అనే పాట పాడుకుంటూ దేవుని ఆరాధిద్దాం. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన, దుర్గము, నీ సాటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన, దుర్గము, నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన, దుర్గము, నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును,
ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీ సాటి దేవుడు లేడయ్యా. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నేను వెదకకపోయినా నన్ను వెదకితివి, నే ప్రేమించకపోయిన నాకై ప్రాణం పెట్టితివి. నేను వెదకకపోయినా నన్ను వెదకితివి, నే ప్రేమించకపోయిన నాకై ప్రాణం పెట్టితివి. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీ సాటి దేవుడు లేడయ్యా. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును
ప్రైజ్ అలాడ్ అందరికీ. మనం వేటగాని ఊరిలో నుండి సాంగ్ పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. రాత్రి వేళ భయం కైనను, పగలు వేళ బాణం కైనను. రాత్రి వేళ భయం కైనను, పగలు వేళ భయం కైనను. రోగము నన్ను ఏమి చేయదు, నా గుడారము సమీపించదు. రోగము ఏమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. వెయ్యి మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా. వెయ్యి మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా
కాపాడుటకై నీ దూతలను ఏర్పరచావు. రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. ఇంతవరకు చక్కగా పాటలు పాడి దేవుని మహిమపరిచినటువంటి యవన బృందానికి నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, ఈ యొక్క భారత యావత్తు రక్షణార్థం కొరకై మన తెలంగాణ 29 జిల్లాల సమాధాన నిమిత్తమై, సంఘాల అభివృద్ధి కొరకై, కుటుంబాలలో సమాధానం కొరకై చేపట్టిన ఈ 50 రోజుల ఉపవాస ప్రార్థన దైవజనులు కెఎం పాలరాజు గారు నిర్వహించిన ఈ సమయంలో దేవుని యొక్క మాటలను పంచుకుందాం. అందరూ మరొక ఆలాపనలో ముందుకెళ్దాము. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. తప్పకుండా మీరు పాల్గొని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మీరు కూడా మెలకుగలిగి మీ కుటుంబాలలో దేవుని సన్నిధానంలో ఆయన నామమును ఘనపరచాలని కోరుతూ ఉన్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ శుభ సందర్భంలో యేసు ప్రభు వారు ఒక మాట సెలవిస్తున్నాడు. ఏంటంటే, మార్కు సువార్త 11:4-5, మార్కు సువార్త 11:4-5 వచనాల్లో మనం చూసినట్లయితే వాక్యోపదేశంలో క్లుప్తంగా ఆయన మాట్లాడుతున్నాడు. చాలామంది మాట్లాడమంటే గంటలు గంటలు మాట్లాడతారు. వారికి రాత్రి తెలియదు, పగలు తెలియదు, ఏ సమయం బట్టి ఎలా మాట్లాడతారో తెలియదు. కానీ నీ నోటి మాట వలన నీ కడుపు నిండును అని సామెతల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, క్లుప్తమైనటువంటి సంక్షిప్తమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నాన్న ఈ మైక్ ఆయనకి ఇచ్చి వాక్యం చెప్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, అక్కడ ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. ఇలా మాట్లాడుతూ ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. ఆయన ఆ గ్రామంలో ఉంటూ ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. ఎవరు ఆశ్రయింపబడతారు, ఎవరు తన మహిమతో నింపబడతారు అని. చాలామంది ఈ రోజుల్లో బంగారం ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా, వారికి ఉన్నదంతా కూడా దేవునికి ఇస్తే తన మహిమ దేవుడు నింపి గొప్పగా చేస్తాడని అందరికీ నమ్మకం. కానీ ఇక్కడ ప్రభువారు చెప్తున్న మాటలు ఏంటంటే, జ్ఞాపకం చేసుకుందాం పిల్లల. అందుకే ఈ లోకానికి ప్రభువారు వచ్చారు. ఎందుకు వచ్చాడంటే, కేవలము నిన్ను నన్ను తన మహిమతో నింపడానికి వచ్చాడు. తన కృపతో బలపరచడానికి వచ్చాడు. ఆయన నామానికి మహిమ కలుగు గాక.
తన కృపతో మహిమపరచడానికి, తన కృపతో బలపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎండిన జీవితాలను, నలిగిన బ్రతుకులను, వేసారిపోతున్న హృదయాలను బలపరచాలని ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మార్కు 11:4-5 వచనం చదవండి. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచియున్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. చాలు, దేవుని మహిమ కలుగును గాక. ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. వారు వెళ్ళి తలవాకిట్లో కట్టివేయబడినటువంటి ఒక గాడిద పిల్లను విప్పుచుండగా అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబ యజమానులు, మీరెవరు? ఆ గాడిదని ఎందుకు విప్పుతున్నారు? ఆ పిల్లను, గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారు? నేను క్షేమంగా కట్టేశాను కదా, దానికి మేత పెడుతున్నాను, దాన్ని ప్రేమిస్తున్నాను, దానికి కావాల్సిందంతా కూడా ఇస్తున్నాను అని చెప్తున్నాను. కానీ ఆయనకు తెలియని ఒక సంగతి ఏంటంటే, తలవాకిట్లో కట్టివేశాడు. చూడండి, అన్ని పెట్టినా మనకు, అన్ని ఇచ్చినా మనకు కలిగిన బిడ్డలను దూరంగా కనుక ఉంచితే వాళ్ళు ఏమనుకుంటారు? చూడండి, చాలా బాధపడతారు. అంటే వాళ్ళకి ఎటువంటి విలువ అనేది అక్కడ కనబడడం లేదు. కన్నారు కానీ విలువ ఇచ్చడం లేదు, కన్నారు కానీ ప్రేమించడం లేదు, కన్నారు కానీ వారిని నడిపించడం లేదు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ యజమానుడు ఆ యొక్క గాడిదను కావలసిన ఆహారము పెడుతున్నాడు, కానీ తన యొక్క నివాస స్థలం ఎక్కడుంది? తలవాకిట్లో ఉంది. ఈ రోజుల్లో చాలామంది ఊరికి వెలుపల జీవిస్తూ ఉన్నారు. సంఘంలో కానీ, ఊరి లోపల కానీ, సమాజం లోపల కానీ వాళ్ళు లేరు. వాళ్ళ అలవాట్లు వేరైపోయినాయి, వారి స్థితిగతులు వేరైపోయినాయి. ప్రియులారా, సమాధానం లేకుండా ఈ రోజుల్లో జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చాలా బాధపడుకుంటూ చెప్తున్నాడు. ఎక్కడ చూసినా కూడా మార్కు సువార్త 12లో కూడా చూస్తే, తల్లికి నీ బిడ్డ, బిడ్డకును తల్లి, అన్నదమ్ములపైన అన్నదమ్ములు, తల్లిదండ్రులు పిల్లలపైన, ఇలాగా రాజ్యాలపైన రాజ్యాలు, యుద్ధ సమాచారాలు, భూకంపాలు, ఇంకా రకరకాలుగా నా ప్రియమైనటువంటి వాళ్ళగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ పడితే ఇప్పుడు ప్రస్తుతము ప్రజెంట్గా ఈ లోకాన్ని అతులుకుతంగా చేస్తున్నటువంటి వరదలు, ఎక్కడ చూసినా వరద భయం, ఎక్కడ చూసినా సునామీ భయం. సృష్టికి మానవుణ్ణి అప్పగించాడు దేవుడు. నీకు అప్పగిస్తే కనికరించి నేను వదిలిపెడతానులే, కానీ సృష్టి గనుక దేవుడే అప్పగిస్తే సృష్టి తాండవానికి తట్టుకోలేడు మానవుడు. అందుకని సర్వ ప్రపంచము వినాశనము కాబోతున్న దినాలు ఆరంభమైపోతున్నాయి. కానీ దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు, నా దగ్గరికి వచ్చిన వారిని నేనేమాత్రము త్రోసివేయను, నా కృప మీకు తోడుగా ఉంటుంది. మీ ఆకలి వేళ, మీ కష్టాలలో, మీ దుఃఖంలో నా కృప మీకు తోడుగా ఉంటుంది. నా ప్రియులారా, ఇలాగా నేను పరిచర్యలు వెళ్తున్నప్పుడు, అది ఎండాకాలము, నేను బండి మీద వెళ్తూ ఉన్నాను, బైక్ మీద. చాలా ఎండ కొడుతుంది. ఇంకా నేను వెళ్ళే స్థలము కాస్త దూరంలో, కొన్ని కిలోమీటర్లు దూరంలో ఉంది. ఒకవైపు ఆకలి, ఒకవైపు ధూప. మరి నాకు వేయగా నేను అటు ఇటు చూస్తూ ఉన్నాను. కానీ నేను ప్రయాణం చేస్తున్నటువంటి ఆ సమయంలో అనుకోకుండా మేఘం ఒకటి వచ్చి అక్కడ చల్లదనాన్ని నేను పొందుకున్నట్టు చూస్తున్నాను. అప్పుడు అన్నాడు, నీ కృప ఎంత గొప్పదయ్యా. అందుకని కృపా నీ కృప అనే పాట నేను ఈ ప్రకారంగా రాశాను.
కృపా కృపా క్రీస్తు కృపా, నీ కృపలోనే నా జీవితం, నీ కృపలోనే నా జీవితం. కృపా కృపా నీ కృపా, నీ కృపలోనే నా జీవితం, నీ కృపలోనే నా జీవితం, నీ కృపలోనే నా జీవితం. చప్పలు కొట్టి దేవునికి కనపరచదమైన నామానికి మహిమ కలుగును గాక. మన పట్ల ఆయన కృప ఆకాశమంతు ఎత్తైనది. నిన్నెంతగానో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, విడువను ఎడబాయను. నన్ను నమ్మిన వారిని లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడిగా చేస్తాను. Glory, amen, hallelujah. కరువులలో ఎండమావులలో నాతో నిలిచెను నీ కృప, కరువులలో ఎండమావులలో నాతో నిలిచెను నీ కృప. నా తోడు నీవై, నా నీడ నీవై, నా తోడు నీవై, నా నీడ నీవై, నన్ను బలపరిచెను నీ కృప, నన్ను బలపరిచెను నీ కృప. నీ కృపలోనే నా జీవితం యేసయ్యా, నీ కృపలోనే నా జీవితం. కృపా కృపా క్రీస్తు కృపా, నీ కృపలోనే నా జీవితం, నీ కృపలోనే నా జీవితం, నీ కృపలోనే నా జీవితం. హల్లెలూయా. నిజంగా ఆ నీడను, ఆ చల్లదనం చూసినప్పుడు నా ఆకలి, నా యొక్క ధూప నిజంగా నేను మర్చిపోయాను పిల్లరా. ఒక చక్కటి చల్లని గాలి, ఎందుకంటే తనను ప్రేమించినటువంటి వారిని విడిపించుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. అందుకే గాడిదను, తలవాకిట్లో కట్టివేయబడిన గాడిదను ఆయన ప్రేమించాడు కనుక దాన్ని తన యొద్దకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. వెంటనే ఇది ప్రభువారికి కావాలని శిష్యులు మాట్లాడినప్పుడు ఆ యజమానులు మౌనంగా ఉన్నారు. తీసుకొని వెంటనే ఆ గాడిద మరి ప్రభు యొద్దకు తీసుకురాగా అక్కడ ఉన్నటువంటి జనాలు, అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రేమించిన వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి భక్తులు ప్రతి ఒక్కరు కూడా తెల్లని పవిత్రమైన వస్త్రాలు దారి పొడవునా పరసి గాడిదను దాని మీద నిలబెట్టి ప్రభువారు దాని మీద కూర్చొని యెరూషలేము పులిమేరలన్నీ తిరిగాడంట. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ గాడిది, ఎక్కడ పెంట కుప్పలు, ఎక్కడ తల వాకిట్లో ఉన్నటువంటి జీవిత విధానాన్ని దేవుడు తన హక్కున చేర్చుకున్నాడు. చూడండి, అవునండి, ఆయన ప్రేమించిన వారిని ఎప్పుడు తలగా కానీ తోకగా ఎప్పుడు ఉంచడు. నీవు ఈ స్థితిలో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఎటువంటి జీవిత అనుభవాన్ని శాపంగా నువ్వు అనుభవించుకుంటూ జీవిస్తున్నావో, కానీ ప్రభు మాట ఒకటి సెలవిస్తుంది, ఏంటంటే నా ప్రియులారా,
ఆయన నువ్వు ప్రేమిస్తే నీ జీవితం మారిపోతుంది. నీ జీవితం మారిపోతుంది. అందుకని అంతవరకు ఎవరు ప్రేమించినటువంటి గాడిదను అందరూ కూడా ఆ గాడిదను ప్రేమిస్తూ ఉన్నారు. ఎంత ధన్యత ఆ గాడిదను. ఆలోచన చేస్తూ నీ జీవితం ధన్యమైపోయింది. ఎందుకంటే లోక రక్షకుడు నీ మీద సవారి చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దూతలు అగ్నిరథముల మీద వచ్చినట్లయితే ఈనాడు సృష్టి యావత్తు నిర్మించిన దేవుడు, జగత్ రక్షకుడు, పాపుల రక్షకుడు, ఆరోగ్యపు దాత, నిన్ను నన్ను విడిపించి పవిత్రతతో నింపి తన రాజ్యానికి వారసులుగా చేయడానికి సమర్పించుకొని పశువుల పాకలో పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి కన్యక మరియ గర్భమందు జన్మించి ఇతను 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికి పాడైన బ్రతుకులను బాగు చేసిన గొప్ప దేవుడు ఈరోజు ఆ గాడిదను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అందుకని నిన్ను నన్ను ప్రేమించే దేవుడు ఆయన. అందుకని నీ జీవితాన్ని గాడిద కంటే, నేను ఆకాశ పక్షుల కంటే, భూరాశుల కంటే నేను ప్రేమించాను. అందుకని నా స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాను, నా రూపులో నిన్ను చేసుకున్నాను అంటాడు. పిండముగా నీవు రూపించకముందే తల్లి గర్భములో నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. ఇంత గొప్ప వాగ్దానం మనకున్నది. కానీ వినకనే, దరి చేరకనే శాపమైన బ్రతుకులో, పాపపు భూమిలో జీవిస్తూ సుఖము లేక, సంతోషము లేక, కన్నీళ్ళమయమై ఆకలి దప్పులకు ఎండుకుంటూ శాపమైనటువంటి బ్రతుకులో ఉంటున్నాం. ప్రభు ఒక మాట సెలవిస్తున్నాడు. ఈరోజు నీకు అవకాశం. ప్రియులారా, వీక్షిస్తున్నటువంటి ఈ సువార్తలో తప్పకుండా నిన్ను దీవిస్తానని నమ్ముతున్నాను. కనుక ఆ గాడిదను మహిమపరిచినట్లు, గాడిదను ఎన్నుకున్నట్లు నిన్ను కూడా ఎన్నుకుంటాడు. ఆ కృప మనకు, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి తోడగుండి నడిపించునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమగల రాజా యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రం తండ్రి యేసయ్యా. తండ్రి, ఈ ఉపవాస దినంలో తండ్రి యేసయ్యా, నీ మందిరంలో కూడి తండ్రి యేసయ్యా నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు, స్తోత్రం తండ్రి యేసయ్యా. తండ్రి యేసయ్యా, ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్నవారు తండ్రి యేసయ్యా, తండ్రి యేసయ్యా లైవ్లో పాల్పంచుకున్నవారు తండ్రి యేసయ్యా, ఇది చూస్తున్నవారు తండ్రి యేసయ్యా, ప్రతి ఒక్కరు తండ్రి యేసయ్యా ఈ వర్తద్వారం ద్వారా తండ్రి యేసయ్యా మారుమనసు పొందాలని మేము నమ్ముచున్నాం తండ్రి యేసయ్యా. పరిశుద్ధుడానికి స్తోత్రం తండ్రి. ముఖ్య తండ్రి యేసయ్యా ఉపవాస దినంలో తండ్రి యేసయ్యా ప్రేరేపణ ఏదంటే దేశం కోసం తండ్రి, సంఘం కోసం తండ్రి యేసయ్యా, సంఘాన్ని బలపరచాలి తండ్రి యేసయ్యా. దేశంలో ఉన్న అవినీతిని తండ్రి, అవిశ్వాసాన్ని తండ్రి యేసయ్యా తొలగొట్టాలి తండ్రి యేసయ్యా. పరిశుద్ధుడానికే స్తోత్రము, స్తోత్రం తండ్రి యేసయ్యా. మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి యేసయ్యా. ప్రతి ఒక్కరు తండ్రి ఈ లైవ్లో జాయిన్ అయ్యేటకు సాయం చేయండి తండ్రి యేసయ్యా. పరిశుద్ధుడానికే స్తోత్రము, స్తోత్రం తండ్రి యేసయ్యా. ఈ సంఘాన్ని దీవించండి తండ్రి యేసయ్యా. పరిశుద్ధుడానికే స్తోత్రం తండ్రి యేసయ్యా. మా జీవితాలను మార్చండి తండ్రి యేసయ్యా. నిన్ను నమ్మి ఉన్న బిడ్డలం తండ్రి యేసయ్యా, నువ్వు ఎన్నడూ విడవని దేవుడవు తండ్రి యేసయ్యా. పరిశుద్ధుడానికే స్తోత్రం తండ్రి యేసయ్యా. నీకే స్తోత్రము, స్తోత్రం చెల్లిస్తూ తండ్రి యేసయ్యా ఈరోజు అంతా నువ్వే కాచి కాపాడినందుకు నీకు మహిమకరంగా మేము భావిస్తున్నాం తండ్రి యేసయ్యా. ఈ రాత్రి ద్వారా తండ్రి యేసయ్యా మంచి దర్శనాన్ని మాకు దయచేసి తండ్రి యేసయ్యా రేపు జరగబోయే ఆరాధనలో నువ్వే తోడుగుని నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సావాసము ఈ వాక్యమును వీక్షించి వింటున్న ప్రతి జీవితానికి ఒక నూతన ఆశీర్వాదమును, అలాగే 50 రోజులు ఉపవాసములో సాగిపోతున్న దాసుల ఆరోగ్యములోను, సంఘ అభివృద్ధిలోను, టెక్నీషియన్స్ ప్రత్యేకంగా నమ్మకంగా నీ మహిమ కొరకు ఈ 50 రోజులు వాడుకునే విధానములో సదా తోడుగుండి దీవించుదుగాక. ఆమెన్. హల్లెలూయా.